N777 న్యూస్ కి స్వాగతం. కార్యక్రమం పెట్టుకోవడానికి ఉద్దేశం క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసి కార్యక్రమం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంటారు. ఇది కొంచెము మన పార్టీకి మనకి ఎన్ని సభ్యత్వాలు ఉన్నాయి అన్నది ఈ రోజు ఇంట్లో మనకి ఎన్ని లక్షల సభ్యత్వాలు ఉన్నాయన్నది మన పార్టీ బలాన్ని చూపించే కార్యక్రమం కాబట్టి ఇది అలాగే మన నియోజకవర్గంలో కూడా మనకి ఎన్ని వేల సభ్యత్వాలు ఉన్నాయన్నది మన పార్టీకి ఎంత బలం ఉన్నది అన్నది ఈ సభ్యత్వాల నమోదు ద్వారా మనకి పార్టీ యొక్క బలం తెలుస్తుంది. కాబట్టి అందరం కూడా ఈ సభ్యత్వాలని ఒక దీక్షగా తీసుకుని 10 రోజులు ట్రైన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని చెప్పి, అలాగే లాస్ట్ మన వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని ఈసారి రెట్టింపు సభ్యత్వాలు నమోదు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుచుకుంటూ, సభ్యత్వం నమోదు చేసినప్పుడు మనం వివరాలు తెలుసుకోవాలి. ఫస్ట్ 70 సంవత్సరాల దాకా క్లైమ్ అవుతుందని, ఏదైనా జరిగితే 10 రోజుల్లో మనం దాన్ని అప్డేట్ చేయాలని చెప్పి దాన్ని ఎఫ్ఐఆర్ కాపీ కానీ పోస్ట్ మార్టం కానీ అన్నీ ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు మనం ఏదో ఆగిపోయింది అసలు ఎందుకు ఆగిపోయింది అన్నది ఆ విలేజ్లో సభ్యత్వం చేయించినంతను ముందు మనం తెలుసుకోవాలి. అది మండలాధ్యక్షుడికి చెప్పాలి, మండలాధ్యక్షుడు మళ్ళీ నాకు చెప్పాలి. ఇంతమంది మేము అందరం ఉన్నాం కాబట్టి అసలు ఆగిపోయి ప్రసక్తి ఉండదు. అసలు మనం చెప్పుకుంటేనే 10 రోజుల్లో మనం దాన్ని ఫాలో అప్ చేస్తే 10 రోజుల్లో మనం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా డెఫినెట్గా ఈ దేశంలోనే సభ్యత్వాలకి సభ్యత్వ నమోదులో అప్పుడే మన రాష్ట్రంలో 100 కోట్లు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు. యాక్సిడెంటల్గా డెత్ అయిన వాళ్ళకి కానీ 5 లక్షల రూపాయలు క్లెయిమ్ ఏ పార్టీలోని కూడా లేదని చెప్పి గర్వంగా మనం ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తితో నిర్ణయం తీసుకుని మన ఈ మీటింగ్లకు వచ్చినప్పుడు కానీ ఏదో ర్యాలీల్లో కానీ చచ్చిపోయిన కుర్రోళ్ళని చూసి ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఆయన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ 5 lakhs డెత్కి ఈ యాక్సిడెంట్